చిక్కడపల్లి పోలీసులు చివరకు తప్పు ఒప్పుకున్నారు. స్వేచ్ఛ విచారణ పేరిట చేసిన లీక్ అయిన వీడియోతో తమకు సంబంధం లేదని ముందు బుకాయించిన చిక్కడపల్లి సీఐ చివరకు తప్పు ఒప్పుకున్నారు. టీ న్యూస్ ఆఫీస్కు వచ్చిన చిక్కడపల్లి కాకి టీం పోలీసుల ముసుగేసుకుని ఫక్తు కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న దురుద్దేశపూరితంగా వ్యవహరించారు. అంతకుముందు విచారణను అంతా వీడియో రికార్డ్ చేయించి బయటకు రిలీజ్ చేసిన వ్యక్తితో సంబంధం లేదని చెప్పిన సీఐ రాజు నాయక్ చివరకు ఏం జరిగిందో టీ న్యూస్తో చెప్పుకొచ్చారు. రికార్డు చేసిన వ్యక్తి తమ కానిస్టేబులేనని ఓపెన్ అయ్యారు. ఈ వీడియోలను కాంగ్రెస్ అనుకూల మీడియాకు పంపించి విషయం నిజమేనని పరోక్షంగా అంగీకరించారు. రికార్డు చేసిన వీడియోను కాంగ్రెస్ అనుకూల మీడియాకు పంపించి లీక్ వీరులుగా మారిన చిక్కడపల్లి పోలీసుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నేను చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ అండి. ఈరోజు స్వేచ్ఛకు సంబంధించిన మరణించినటువంటి కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో పర్పస్లా మేము ఈరోజు టీ న్యూస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మా సిబ్బందితో. అందులో అయిపోయిన తర్వాత ఒక టీ న్యూస్ ఆఫీస్లో ఒక అన్నోన్ వ్యక్తి వచ్చిరని వాళ్ళ అనుమానం ఉంది. ఆ వ్యక్తి ఎవరు కాదండి, మా కానిస్టేబులే నాతో పాటు వచ్చిర్రు. సివిల్లో ఉన్నాడు అతను వేరే విధంగా వేరే కార్యకు సంబంధించిన వ్యక్తి అని అంటారు. అలాంటిది ఏమీ కాదు. అది మా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి, మా కానిస్టేబుల్.